ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మిత్రులకు మీరు నేను ఆల్రెడీ చెప్పిన విషయం ప్రకారం ఈరోజు టెస్ట్లు స్టార్ట్ అయినాయి. అన్లిమిటెడ్ టెస్ట్లు, అన్లిమిటెడ్ అప్ టు డిఎస్సి. ఒక 20 టెస్టులు పెడతాం, 30 టెస్టులు పెడతాం, ఆపేయటం ఇలాంటిది ఏమనదు. మన దగ్గర నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ చేత మీకు అప్లికేషన్ ఓరియంటెడ్ ఓన్లీ మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్లు వీటితోనే మీకు టెస్ట్లు ఏర్పాటు చేస్తామన్నమాట. కాబట్టి మీరందరూ కూడా సి అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ టెస్ట్లు మీ ముందుకు వస్తాయి. కేవలం 400 రూపాయలు ఉన్నటువంటి టెస్ట్లో ఎస్జిటిలో 9 సబ్జెక్టులు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ కేవలం ఈ రోజు రేపు 50% కంటే 200 రూపాయలకే మేము ముందుకు తీసుకొస్తున్నాము. అందువల్ల మీరు అందరి టెస్ట్లను డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, టెస్ట్లు రాయండి, పబ్లికేషన్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి, టెస్ట్లు రాయండి. మీకు ఎప్పటికప్పుడు లోపాలు కనపడతాయి. ఆ లోపాలను మీరు సవరించుకోండి. టెస్ట్ రాసినప్పుడు రిజల్ట్స్ ఇచ్చేస్తాము. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు లోపాలు కనపడతాయి. ఆ లోపాలను ఎప్పటికప్పుడు సవరించుకుంటే మీరు ముందుకెళ్తారు. ప్రతి ఒక్కరి లోపం, ఒక మానవుడు అన్న తర్వాత ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాలు ఎట్లా బయటకు వస్తాయి? వివిధ టెస్టుల రూపంలో, టెస్టుల్లో మూల్యాంకనం అంటారు చూసారా, వివిధ టెస్టుల రూపంలో రాయడం ద్వారా మన లోపల ఉన్నటువంటి లోపాలు బయటకు వస్తాయి. ఏంటి ఆ లోపం? ఒకదానికి ఒకటి పెడతాం, మర్చిపోవటం, క్వశ్చన్ సరిగా అండర్స్టాండ్ చేసుకోలేకపోవటం, ఇవన్నీ కూడా లోపాలే. అందువల్ల ఈ నెల రోజులు దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ పీరియడ్. అంటే రేపు ఆల్రెడీ ఎస్సీ వర్గీకరణ మీద ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. జనవరి 10వ తారీఖు వరకు ఎస్సీ కంప్లీట్ చేయాలని దృఢ సంకల్పంతో ఉంది. నెక్స్ట్ తర్వాత ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు నోటిఫికేషన్ అయిపోతే ఎలక్షన్లు ఓడిస్తారు కాబట్టి ఎవరు నమ్మరు. కాబట్టి మీరందరూ కూడా బీ ప్రిపేర్ వెల్, బాగా ప్రిపేర్ కాండి. ఎప్పటికప్పుడు మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ జనవరిలో ఈ పండుగ కానీ పండుగల తర్వాత కానీ మీకు ఇంపార్టెంట్ అప్డేట్ సమాచారం ప్రభుత్వం నుంచి వస్తుంది. మీ ఎట్టి పరిస్థితుల్లో జనవరి 10వ తారీఖు వల్ల ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ చేయమని చెప్పడం జరిగిందన్నమాట. ఒక 5 రోజులు 4 రోజులు చూసుకుని ఇమ్మీడియట్గా ఆ నివేదిక అందిన వెంటనే మీకు నోటిఫికేషన్ మీద అప్డేట్ ఇస్తారు. ఒక షెడ్యూల్ రావచ్చు, లేదా డైరెక్ట్ నోటిఫికేషన్ రావచ్చు. మొత్తం మీద ఈరోజు ఆంధ్రప్రభలో ఇచ్చాడు, అదేవిధంగా దిశ దాంట్లో కూడా ఇచ్చారు. చూడండి ఏమని, 2025 జూన్ 12 నాటికల్లా ఎట్టి పరిస్థితులు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి, టీచర్స్ వెళ్ళాలి స్కూల్స్కి అనేటటువంటిది ఒక అప్డేట్ రావడం జరిగింది మిత్రులారా. కాబట్టి మీరు నిర్లక్ష్యం చేశారనుకోండి, ఇప్పటి వరకు కష్టపడిందంతా వేస్ట్ అయిపోతుంది. మేము బుక్స్ రిలీజ్ చేస్తామండి. మీకు పెండింగ్ బుక్స్ వస్తారమండి. మీకు పెండింగ్ బుక్స్ పంపిస్తానన్నా రోజుకు ఒక 100, 200, 300 ఇట్లా పంపిస్తానన్నా అనమాట. కాబట్టి మా మీద మీకు ఏదో ఒకటి కొన్ని బుక్స్ అయినా వచ్చినట్టు పంపిస్తానే ఉంటాం. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి మీరేం చేస్తాం, ఒక మిత్రుడు పోస్ట్ పెట్టాడు ఏమని, సార్ జాగ్రఫీ బుక్స్ కూడా పంపించిన తర్వాత టెస్ట్లు పెడితే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. మిత్రులారా, అయితే నేను జాగ్రఫీ ఒకటి పెండింగ్ ఉంది, వస్తుంది రేపో మాపో, ఒకసారి చెక్ చేస్తున్నాం బుక్ని. జాగ్రఫీ శాంపుల్ కాపీ తీసుకొచ్చారనమాట, ఇంకా ప్రింట్ అవ్వలేదు, అవుతుంది. ఇది జాగ్రఫీ చూడండి. ఇండెక్స్ ఇది, దిస్ ఈజ్ ఫిజికల్ జాగ్రఫీ ఫస్ట్ పార్ట్, ఇండెక్స్. సో దిస్ ఈజ్ ఇండెక్స్, నెక్స్ట్ దిస్ ఈజ్ ఇండెక్స్ ఓన్లీ పబ్లికేషన్ 2 రాష్ట్రాల్లో జాగ్రఫీ ఇంటర్మీడియట్ వరకు రిలీజ్ చేస్తున్నటువంటి, అదేవిధంగా ఇంటర్మీడియట్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నాం.
అన్ని సబ్జెక్టులు, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులు, ఎస్జిటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం. అది కూడా మేము ఓన్లీ అప్లికేషన్ ఓరియంటేషన్, మిగిలినటువంటి వాళ్ళలాగా సింగిల్ వర్డ్ లో క్వశ్చన్స్ ఇలాంటివి ఉండవు. అప్లికేషన్ వర్డ్, దిస్ ఇస్ జాగ్రఫీ. ఒక 4 రోజులు మేము ముందుకి తీసుకొస్తాం అన్నమాట. ఎస్, దమ్మున్నటువంటి పబ్లికేషన్. ఒకరు చూస్తున్నాడు సన్నాసి, నువ్వు ఒకరు చూడు ఎలా 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 ఉండాలి సన్నాసి. బుక్స్ కాపీ కొడతాం ఇవన్నీ కాదు, ఇలా 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 బుక్ తయారు చేయాలి. సో దిస్ ఈస్, ఇది హార్డ్ వర్క్ అండి. అది ఓన్లీ చదువు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం సుసాధ్యం. కాపీ కొట్టే వాళ్ళకి వార్నింగ్. ఎవరైనా మన బుక్ చాలా మంది పెట్టుకుంటారు. ఎస్, కొన్ని ఇన్స్టిట్యూట్ల వాళ్ళు కానీ కొన్ని ఛానల్స్ వాళ్ళు కానీ అను పబ్లికేషన్ చూసుకుంటున్నారు. ఓకే, చూడండి. కాపీ కొట్టేటటువంటి వాళ్ళకి ఈ వార్నింగ్. కాపీ పొరపాటున కాపీ కొడితే వాడిని జుట్టుబట్టు లాక్కొస్తాం. ఎస్, చూడండి, ఇది ఇది దిస్ ఈజ్ యువర్ ప్రాపర్టీ, మీ ఆస్తిది. ఎవడో గన్నాయి కూడా కాపీ కూడా ఊరుకుంటావా? ఊరుకో. సో దిస్ ఈస్ శ్రీ అను పబ్లికేషన్స్. శ్రీ అను పబ్లికేషన్స్ జాగ్రఫీ హిస్టరీ రిలీజ్ చేసాం, సివిక్స్ రిలీజ్ చేసాం, ఎకనామిక్స్ రిలీజ్ చేసాం. నెక్స్ట్ 3 పార్ట్లు ఫిజికల్ జాగ్రఫీ, 4 పార్ట్లు ఫిజికల్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ. ఇది ఒక యుద్ధం జరగబోతుంది మార్కెట్లో. ఎవరికి దమ్ముంటే వాళ్ళ పుస్తకాలు కొనండి. ఎవరికి బాగుంటే ఇప్పుడు వరకు రిలీజ్ చేసాం వాడి పుస్తకాలు. దమ్ము లేనటువంటి పుస్తకాలు కొనొద్దు. దమ్ము లేనటువంటి వాడి పుస్తకాలు కొనొద్దు. నేను ఈ వీడియో ముఖంగా నేను చెప్తున్నాను. తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ వాటే. ఎస్, దమ్మున్నటువంటి క్వాలిటీ ఉన్నటువంటి పుస్తకాలు మాత్రమే కొనండి. క్వాలిటీ లేనటువంటి పుస్తకాలు వదిలేసేయండి. ఎస్, ఇలాంటి బుక్స్ చూడండి. నెక్స్ట్ దిస్ ఈస్ ఎస్జిటి సోషల్. దీనికి వర్క్ బుక్ వస్తుంది, నా చేతికి రాలేదు, మీకు వర్క్ బుక్ వస్తుంది. ఇది కంపేర్ చేసుకోండి, మిగిలిన వాళ్ళ బుక్స్తో కంపేర్ చేసుకోండి. ఇది సిలబస్, ఇది సిలబస్, ఇది సిలబస్. థీమ్ 1 20 యూనిట్లు ఉంటాయి. మిగిలిన పుస్తకాల్లో ఎన్ని యూనిట్లు వచ్చినాయో చూసుకోండి. ఎస్, 10th క్లాస్ వరకు థీమ్ 1లో 20 యూనిట్లు. మిగిలిన వాళ్ళు ఎవరైనా రిలీజ్ చేస్తే ఇన్ని యూనిట్లు ఉండేయో లేదో చూసుకోండి. 10th క్లాస్ ఒక బిట్ పోయినా మీకు జాబ్ పోతుంది. 10th క్లాస్ వరకు లేకపోతే మీకు జాబ్ మిస్ అవుతుంది. అన్డౌటెడ్లీ షూర్. ఇది థీమ్ 1 మన విశ్వం 20 యూనిట్లు. 20 యూనిట్లు మిగతా వాళ్ళ దాంట్లో ఉన్నాయో లేవో చూసుకోండి. ఎస్, నెక్స్ట్ థీమ్ 2 24 యూనిట్లు. 24 యూనిట్లు మిగతా వాళ్ళు దాంట్లో ఉన్నాయో లేదో చూసుకోండి. ఇన్ని ఉంటేనే కరెక్ట్. నెక్స్ట్ సెమిస్ట్రీ వైజ్ గా, క్లాస్ వైడ్ గా రిలీజ్ చేసినటువంటి బుక్, ఏకైక బుక్. ఇలా ఉందో లేదో చూసుకోండి. ఇలా ఉందో లేదో చూసుకోండి. ఇలా ఉంటే మిగిలిన వాళ్ళకి కూడా కొనండి. మనతో పాటు కొనండి. బాగుంటే కొనండి, బాగున్నా ఏ బుక్ అయినా కొనండి మార్కెట్లో. అను పబ్లికేషనే కాదు, అను పబ్లికేషన్తో పాటు మీకు నచ్చితే ఏదైనా చూసుకోవచ్చు. ఓకేనా? ఏ బుక్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ దీంతో ఇది థీమ్ 3లో మొత్తము ఉన్నటువంటి యూనిట్లు 32 యూనిట్లు. 32 మిగిలినటువంటి పుస్తకాల్లో 32. థీమ్ 3లో 32 ఉండేలా చూసుకోండి. 32 ఉంటేనే ఆ బుక్ సిలబస్ ప్రకారం లెవెల్ 9th 10th తీసుకున్నట్టు, లేకపోతే తీసుకున్నట్టు కాదు. అన్డౌటెడ్లీ షూర్. 32 యూనిట్లు థీమ్ 3లో ఉన్నాయా లేదా చూసుకోండి. నెక్స్ట్ థీమ్ 4లో మొత్తం 12 యూనిట్లు ఉన్నాయి. మొత్తం 12 సోషల్లో మొత్తం 12 యూనిట్లు ఉన్నాయి. ఈ 12 యూనిట్లు ఉంటేనే అది కరెక్ట్ సిలబస్. కరెక్ట్ గా 3rd to 10th క్లాస్ వరకు తీసుకున్నట్టు, లేకపోతే కాదు. అన్డౌటెడ్లీ షూర్. ఎస్, నేను చెబుతున్నాను. నెక్స్ట్ థీమ్ 5లో 2 యూనిట్లు. ఈ 2 యూనిట్లు ఉన్నాయో చూసుకోండి. కంపేర్ చేసుకోండి. కంపేర్ అండ్ కాంట్రాస్ట్.
మన పుస్తకాలని వేరే వాళ్ళ పుస్తకాలతో కంపేర్ చేసుకోండి. విచ్ ఇస్ ద బెస్ట్ యూ హ్యావ్ టు చూస్. మీరు చిన్నపిల్లలు కాదు, 40 సంవత్సరాలు దాటినటువంటి అభ్యర్థులు ఉండాలి. ఎస్, మేము ఏదో అడ్వర్టైజ్ ద్వారానో యూట్యూబ్ల ద్వారా చెప్తే తీసుకునేటటువంటి వ్యక్తులు కాదు. మీరు బయట మార్కెట్లోనో పబ్లికేషన్ ఆఫీస్కో కాల్ చేసి మీరు ఫస్ట్ ఒక పేజీ పెట్టమని మీరు తీసుకోండి. దమ్ము ఉన్నటువంటి క్వాలిటీ ఉన్నటువంటి బుక్స్ మాత్రమే తీసుకోండి, క్వాలిటీ లేనటువంటి బుక్స్ తీసుకోవద్దు. ఎందుకంటే మీరు కష్టపడినటువంటి ప్రతి రూపాయి ఖర్చు చేసినప్పుడు దానికి ప్రయోజనం కలగాలి. యూటిలిటీ అంటారు ఎకనామిక్స్ లో. 1 రూపాయి ఖర్చు చేసినప్పుడు రెట్టింపు 2 రూపాయల ప్రయోజనం రావాలి, మీకు జాబ్ రావాలి. అలాంటి పుస్తకాలే తీసుకోండి. కలర్ అట్టలతో రకరకాల మార్కెట్లో వస్తూ ఉంటాయి. చూడండి జాగ్రత్త, లోపలికి వెళ్ళి మన బుక్ దగ్గర పెట్టి చూడండి, మిగతా వాళ్ళతో కంపేర్ చేసి తీసుకోండి. నెక్స్ట్ థీమ్ 6 5 యూనిట్లు 1 ఇయర్ లెవెల్ చూసుకోండి. నెక్స్ట్ ఏపీ టెట్ 2024 ప్రశ్నాపత్రాలు, ఏపీ టెట్ కమ్ టీఆర్టీ 2018-19 ప్రశ్నాపత్రాలు. ఎస్, దీంతో పాటుగా ఈ అన్ని యూనిట్లతో పాటుగా వర్క్ బుక్ ను కూడా ఇచ్చాము. ఒక 2-3 రోజుల్లో మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఎస్జిటి సైన్స్, ఎస్జిటి సోషల్ కంటెంట్. దిస్ ఈస్ ఎస్జిటి సోషల్ కంటెంట్. ఇది ఒక ఎన్సైక్లోపీడియా. 3rd నుంచి 10th క్లాస్ వరకు సిలబస్ ప్రకారం ఉంటుంది, టెక్స్ట్ బుక్ ప్రకారం కూడా ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని వదలొద్దు. దీన్ని లైన్ టు లైన్ ఈ 20-30 రోజులు ప్రిపేర్ అవ్వండి. దెన్ మీకు 18 మార్కులు, 16 బిట్లు అంటే 8 మార్కులు, 8x8 మార్కులు వచ్చేటటువంటి బుక్. దీని నుండి మీకు ఈ బుక్ చదివితే మీరు టెస్ట్లు కూడా అన్లిమిటెడ్ టెస్ట్. ఎవరైనా మాలాగా టెస్ట్లు పెడితే రావచ్చు. ఒక మంచి ఆడిముత్య మాస్టర్ నెల్లూరు నుంచి వచ్చారు. ప్లీజ్ కమ్ మాస్టర్ పేరు ప్రసాద్. నెల్లూరు అంటే తెలివిగల వ్యక్తులు అంటే మిగిలినటువంటి జిల్లాలతో పాటు నెల్లూరు పైన ప్రభావం, చెన్నై ప్రభావం, మిగతా రాష్ట్రాల ప్రభావం ఉంటుంది. చాలా కష్టపడేటటువంటి వ్యక్తులు, మట్టిలో మాణిక్యాలు, ఎక్కడో పల్లెటూరులో ఉండి మరి ఆపర్చునిటీస్ లేక దొరక్క ప్లాట్ఫామ్ దొరక్క చాలా ఇబ్బందులు పడినటువంటి వ్యక్తులు వీరికి జనరల్ స్టడీస్ మీద నాలెడ్జ్ ఉంది. అదే విధంగా పర్స్పెక్టివ్ విద్యా దృక్పథాల మీద నాలెడ్జ్ ఉంది. తెలుగు మాస్టర్ డిగ్రీ తెలుగు పండిట్. వీరు తెలుగులో మంచి దిట్ట. మన పబ్లికేషన్ లో తెలుగు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అంటే 10th క్లాస్ వరకు ఉన్నటువంటి తెలుగు, అదే విధంగా ఇంటర్మీడియట్ అదే స్కూల్ అసిస్టెంట్, సాహిత్యం, లిటరేచర్ కూడా చెప్తారు. కాబట్టి మాస్టర్ పేరు ప్రసాద్ గారు మరి తెలుగు చాలా సింపుల్ గా ప్రతి బిట్టు కవర్ అయ్యే విధంగా చెప్పండి మాస్టారు. మీరు పిల్లవానికి న్యాయం చేయండి. ఇది మీకు మంచి ప్లాట్ఫామ్, ఇది మీకు మంచి అవకాశం ఇస్తాను. అంతేగాని ఏదో పేరు గొప్ప ఊరు దెబ్బ అని ఏదో 4 మాటలు యూట్యూబ్ లో చెప్పంగానే పాపులర్ అయిపోవటం, ఏదేదో చెప్పడం, దాంట్లో విషయం ఉండదు. థ్యాంక్ యూ. మరి ప్రసాద్ గారు సేవలు బాగా ఉపయోగించుకోండి. ఎందుకంటే అతను కూడా చాలా కష్టపడి పేదరికం నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఒక పేదవాడికి తెలుసు పేదవాడి యొక్క బాధలేంటో, ఒక పేదవాడికి తెలుసు పేదవాడి యొక్క బాధ ఏంటో. ఈనాడు కమర్షియల్ గా ప్రతిదీ కమర్షియల్. ఏదో చిన్న బిట్లు పెడతాం, ఒక 500-1000 రూపాయలు దబ్బేస్తాం మీ దగ్గర నుంచి. రకరకాల మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ యూ షుడ్ నో వాట్ ఈస్ వాట్. ఏది క్వాలిటీ కాదు, ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు కష్టపడట్లేదు, ఎవరు కమర్షియల్ కాదు తెలుసుకోవాలి. ఇట్లా అనగానే నాకు ఒక పెడతా ఉంటాడు. ఎవరు పెడతారంటే స్టూడెంట్స్ ఎందుకు పెడతారు? సో దానివల్ల వేరే పబ్లికేషన్ ఉన్నప్పుడు నేనంటే 12 చాలా మంది ఉంటారు. వాడు పెడతా ఉంటాడు. ఏంటి వానికి అది ఒక్కటే తెలుసు. ధైర్యంగా ఢీకొంటాం, సబ్జెక్ట్లో ఢీకొంటాం, లేదా ఎదురు ఢీకొంటాం అనేటటువంటి ధైర్యం ఉండదు. ఈ విధంగా కామెంట్ పెట్టి దానివల్ల డిలీట్ చేస్తాం, వదిలేస్తాం. ఇప్పుడు వేస్ట్ పేపర్కి వాల్యూ ఉంటుందా? డస్ట్బిన్లో పడేస్తాం. అలా డస్ట్బిన్లో లాంటి కామెంట్స్ అవి. సో దానివల్ల నిరుపయోగం.
మరి రియల్ గా మిమ్మల్ని ప్రేరేపించి ఎవరైనా పెడితే మీరు ప్రేరేపించబడద్దు. దానివల్ల మీకు ఉద్యోగం రాదు. ఎస్, నెగిటివ్ కామెంట్, నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఉద్యోగం రాదు. అందరు పాజిటివ్ దృక్పథాన్ని పెంచుకోండి. థ్యాంక్ యూ.